గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 డిఎస్సీలు నిర్వహించి ఏకంగా 18,000 మంది టీచర్లను రిక్రూట్ చేసుకున్నాడు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ పెద్ద మనిషి గాడిదలు కాస్తున్నాడా అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు 18,000 మంది తీసుకున్నప్పటికీ ప్రజల్లో ఒక దోషిలాగా లేకపోతే ఉద్యోగాలు ప్రజలకు కల్పించట్లేదు అనే ఒక కోణాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతం చెందాడు. ఏదేమైనప్పటికీ ఈయన గెలిచిన తర్వాత మెగా డిఎస్సీ ఇస్తానన్నాడు, ఇప్పుడు గెలిచాడు, ఇప్పుడు దాకా ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలు నెల అంతే, 2 నెలలు కూడా కదా, నెల ఉందనగా ఇప్పుడు మళ్ళీ డిఎస్సీ నిర్వహించి ఈరోజు రిక్రూట్ చేసుకుంటాం అని చెప్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు మరి ఈ పెద్ద మనిషి మరి గాడిదలు కాచాడో ఏంటో ప్రజలకి ఈయన తెలియజేయాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు డిఎస్సీ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సుబ్బు గారు, చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పేపర్ రాసేవాడు ఎవరంటే జీవీడి కృష్ణమోహన్. చెప్పేదేవుడు జగన్మోహన్ రెడ్డి, రాసేదేవుడు జీవీడి కృష్ణమోహన్. ఈనాడు విలేకరి ఎక్స్. జగన్మోహన్ రెడ్డి కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఎందుకంటున్నానంటే నిజం చెప్తే ఒక మునీశ్వరుడు శాపం ఉందంట జగన్మోహన్ రెడ్డి. నిజం మాట్లాడితే ఆయన తల 1000 ముక్కలు వద్దంట. అందుకని నిజాలు చెప్పబాకు, నువ్వు నిజాలుగా అని చెప్పినవంటే జగన్మోహన్ రెడ్డి నీ తల 1000 ఒక్కలు వద్దని చెప్పినంట. అందుకని అబద్ధాలే చెప్తుంటాడు. కానీ ప్రజల్ని నమ్మించడంలో దిట్ట. ప్రజల్ని అంతా నేనే చేసినట్టు తెగ్గ బిల్డప్లు ఇస్తుంటాడు. పువ్వుల్లో పేపర్ పెట్టుకొని ఎవడో రాసి ఇచ్చిందో చదువుతుంటాడు. అది రాసుకొని కూడా చేత కాదనుకో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్రచార సభల్లో, ఎలక్షన్ ప్రచార సభల్లో భాగంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఒక డిఎస్సి గురించే మనం అనుకుందాం. 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే, అంటే ఫస్ట్ సెషన్ అయిపోయింది, రెండో సెషను. అప్పుడు రెండో సెషన్లో 7,000 డిఎస్సి పోస్టులు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇస్తే ఎలక్షన్కి 6 నెలల ముందు ఏ పనులు చేసినా కూడా అవి ప్రజల్ని మోసం చేయటానికే, ఎలక్షన్లో ఓట్లు కొట్టేయటానికే, 4 ఏళ్ళు నిద్రపోయిన గాడిదలు కాస్తున్నాడా ఈ పెద్ద మనిషి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ఎవరు అంటంలా. ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు ఈ ముఖ్యమంత్రి ఈడీ సిబిఐ కేసులో ఉన్న ఈ ముఖ్యమంత్రి 43,500 కోట్ల ప్రజాధనాన్ని నాకేసిన ఈ ముఖ్యమంత్రి ఆఫ్ఘనిస్తాన్లో ఏమన్నా గాడిదలు కాస్తున్నాడా? ఇప్పుడు దాకా కుందుష్ పర్వత శ్రేణుల్లో గాడిదలను పెంచుకుంటున్నాడా ఆఫ్ఘనిస్తాన్లో? ఈయన ఇప్పుడు 6,100 డిఎస్సి పోస్టులు పెట్టి ఇంకా కొద్ది కాలం రేపు పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలా, రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయాలా, వాళ్ళకి మార్కుల కాపీలు ఎప్పుడు ఇవ్వాలా, రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయాలా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? కాబట్టి ఇది కుట్ర కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ల ముందు ఏదంటే అది చెప్పాడు. టీచర్లకే చెప్పాడు కదా, సిపిఎస్ రద్దు అని చెప్పాడు కదా, చేశాడా? కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీము. రెండోది ఎంత మేధావి అనుకుంటారు అందరూ. ఇన్ని 60 సంవత్సరాలకి, అంతకుముందు 58 సంవత్సరాలు ఉన్నది రిటైర్మెంటు, తర్వాత 60 సంవత్సరాలకి చేశారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల చదువుకున్న విద్యార్థులకి అన్యాయం జరగద్ది. యాక్చువల్గా రిటైర్మెంట్ అనేది 56 సంవత్సరాలకి చేసేయాలి సుబ్బు గారు. కొత్త పిల్లలకి, నూతన తరం పిల్లలకి ఉద్యోగాలు కల్పన చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా పెంచకూడదు. 56 సంవత్సరాలకు అసలు రిటైర్మెంట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రక్రియ ఎందుకు చేస్తుందంటే, వేల సంఖ్యలో ఉన్నారు రిటైర్మెంట్, వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఈ మధ్య గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంఆర్ఓలు చాలామంది రిటైర్డ్ అయ్యారు ప్రభుత్వ ఉద్యోగాలు. వాళ్ళకి నేటికి డబ్బులు ఇలా గవర్నమెంటు అంటే ప్రభుత్వం వీళ్ళు సగం కడితే ప్రభుత్వం సగం పెట్టి ఈఎస్ఐలో దాచుకుంటారు కదా డబ్బులు మన ప్రావిడెంట్ ఫండ్లో. ఆ డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు లేవు గవర్నమెంట్ కాడ. ప్రభుత్వ ఉద్యోగాలు అది చెప్తా ఉన్నారు. తర్వాత నేను చెప్తుండేది ఏంటంటే, ఫైనల్గా నేను అంటుండేది ఏంటంటే, ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది జరిగే ప్రక్రియ కాదు, ఉద్యోగాలు వచ్చే ప్రక్రియ కాదు. నిరుద్యోగ యువతని మోసం చేయడానికి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న పెద్ద జగన్ నాటకం.
నేను అంటుండేది టీచర్ పోస్టులు ఇవ్వటానికి కాదు, ఇది ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి సంవత్సరం జనవరి నెలలో నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. ఎట్టపోయింది జాబ్ క్యాలెండరు? అది అతి గతి లేదు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఎలక్షన్ ముందు ఆడుతున్న జగన్ నాటకమే తప్ప ఇది ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషనే కానే కాదు అని నేను బలంగా చెప్పగలను.